హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒరిస్సాలో ఎన్నో మూఢనమ్మకాలు ఉంటాయి. వాటిలో కొన్ని పురాతన కాలం నుంచి పూర్వీకుల చేత ఆచరింపబడ్డం వల్ల ఫాలో అయ్యేవి. కొన్ని మూఢనమ్మకాలు గుడ్డిగా ఫాలో అయ్యేవైతే మరికొన్ని పూర్వీకుల అనుభవాల ద్వారా హెచ్చరింపబడినవి. అలాంటి మూఢనమ్మకాల్లో ఒకటేంటంటే, మనం ఎప్పుడూ రాత్రులు ఇంటి బయట ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ స్నేహితులతో కానీ మనం ముందు చేసే పనులు ప్లాన్ చేయకూడదు అనేది. ఎందుకంటే ఆ రాత్రి వేళ ఆ చీకటిలో దాగి ఉన్న శక్తులు, ఆత్మలు, ఆకారాలు మన మాటల్ని వింటాయంట. మన మాటల ద్వారా మన ప్లాన్స్ ఏంటో తెలుసుకొని సరైన టైం చూసి మనల్ని ట్రిక్ చేసి మన అంత చూస్తాయట. ఇప్పుడు నేను చెప్పబోయేది మా తాతగారికి ఆయన కుర్రతనంలో జరిగిన స్టోరీ గురించి. ఆయన పేరు బోస్. ఇది జరిగినప్పుడు ఆయనకు ఒక 20 ఏళ్ళు ఉండొచ్చు. అతను ఒరిస్సా సముద్ర తీరంలో చేపలు పట్టేవాడు. ఆ టైంలో ఆయన తన తల్లి, భార్యతో కలిసి ఆ తీరం దగ్గరలోనే ఒక ఇంట్లో ఉండేవాడు. ఒక సాయంత్రం అతను తన భార్యతో కలిసి ఏకాంతంగా గడపడానికి బయటికెళ్ళాడు. ఇంటికి తిరిగి వద్దాం అనుకునే సమయానికి రాత్రి అయ్యి బాగా చీకటి పడిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఒక పాత శ్మశానం ఉండేది. అప్పట్లో స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేవి కావు. అందుచేత ఆ చీకటిలో వాళ్ళు కేవలం చంద్రుడి వెన్నెల వెలుగుని ఆధారంగా చేసుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. వెళ్తూ వెళ్తూ బోస్ తన భార్యతో, రేపు ఆదివారం కదా, మనం త్వరగా లేచి రేవుకు వెళ్దాం. వల సిద్ధం చేసి ఉంచుకుంటే మిగతా వాళ్ళు వచ్చేలోపు మనకి ఎక్కువ చేపలు పట్టుకునే అవకాశం ఉంటుంది అన్నాడు. అలాగే అండి, రేపు పగలు 5 గంటలకు లేచి చీకటిగా ఉన్నప్పుడే వెళ్దాం. నేను లేచి వల, వరితాడు అన్నీ సిద్ధం చేసి మిమ్మల్ని లేపుతాను అని అతని భార్య చెప్పింది. అలా అనుకున్నాక వాళ్ళిద్దరు ఇంటికెళ్ళి పడుకున్నారు. మరుసటి రోజు బోస్కి ఎవరో అతన్ని లేపేందుకు అరచిన అరుపులు వినిపించి మెలకువ వచ్చింది. లేచి చూసుకుంటే, ఏవండి, నిద్ర లేవండి, మనం త్వరగా వెళ్ళాలి అని తన భార్య గొంతు వినిపించింది. బోస్ వెంటనే మంచం మీద నుంచి లేచి కిటికీ నుంచి బయటకు చూశాడు. అతనికి తన భార్య బయట పెరట్లో నించుని తన వైపే చూస్తున్నట్టుగా కనిపించింది. టైం చూసుకుంటే ప్రొద్దున 4:29 అవుతోంది. అరగంట ముందే లేపేశావు నన్ను, ఉండు రెడీ అయి వస్తాను అని అతను చెప్పాడు. త్వరగా, మళ్ళీ వెలుగొచ్చేస్తుంది అని అరిచింది తన భార్య. బోస్ వెంటనే లేచి మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని తన ఫిషింగ్ రాడ్, ఎరలు తీసుకుని తలుపు తెరిచేసరికే తన భార్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. ఏయ్, నా కోసం ఆగు అని అరిచాడు ఆయన. కానీ తన భార్య వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అలానే ముందుకు నడుచుకుంటూ వెళ్తోంది. బోస్ ఆమెను చేరుకునేందుకు పరుగు తీశాడు. కానీ అతను ఆమె దగ్గరకు వెళ్ళేసరికి ఆమె కూడా పరిగెత్తసాగింది. అతనికి ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది. అతను స్లో అయ్యేసరికి ఆమె కూడా స్లో అయింది. కానీ ఆమె అసలు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గకుండా అలానే ఉంది. ఇంతలో వాళ్ళు ఎప్పుడు చేపలు పట్టుకునే వాళ్ళ ఫేవరెట్ స్పాట్కి వచ్చేసారు. కానీ అక్కడికి చేరుకోవాలంటే మధ్యలో ఒక పెద్ద ట్రెంచ్ లాంటిది ఉంటుంది. దాని మీద ఒక అడుగు వెడల్పున్న చెక్క బ్రిడ్జ్ మీద అడుగులో అడుగు వేసుకుంటూ దాటాలి. తన భార్య ఆ చెక్క బ్రిడ్జ్ మీదకు నడుచుకుంటూ వెళ్తోంది. బోస్ ఆమెను ఫాలో అవుతూ వెళ్ళాడు. ఆమె బ్రిడ్జ్ మధ్యలోకి వచ్చేసరికి సడన్గా ఆగిపోయి అస్సలు 1 ఇంచ్ కూడా కదలకుండా నించుంది. ఆమె వీపు బోస్ వైపుకి తిరిగి ఉండడం చేత అతను ఆమె ముఖాన్ని చూడలేకపోయాడు. ఎందుకో అతనికి ఉన్నట్టుండి భుజాలు వణికాయి. అతని కాళ్లకు చల్లని గాలి తగిలింది. అతనికేదో అనుమానాస్పదంగా అనిపించింది. తన భార్య మునుపెన్నడూ లేనట్టుగా ప్రవర్తించడంతో అతనికి ఆమెకు దగ్గరగా నడవడానికి కొంత భయం వేసింది. ఒక క్షణం ఆగు, నా షూలేస్ ఊడిపోయింది, కట్టుకోవాలి అన్నాడు. బోస్ తన షూలేస్ కట్టుకోవడానికి కిందికి వంగిన మరొక క్షణం తన భార్య వెనక్కి తిరిగి అతని వైపుకి నడుచుకుంటూ వస్తోంది.
చీకట్లో అతనికి ఆమె ముఖం కనిపించలేదు. కానీ తెల్లగా మెరుస్తున్న ఆమె పళ్ళు బయటికి పెట్టి నవ్వుతూ తన వైపుకి రావడం మాత్రమే కనిపించింది. ఆమె అతని దగ్గరికి వచ్చేసరికి ఆమె ముఖం వెన్నెల కాంతిలో కొంత క్లియర్గా కనిపించింది. ఆమె నవ్వుతున్నట్టు అనిపించినా అది ఆనందంతో నవ్వే నవ్వు కాదని అతనికి అర్థమైపోయింది. అటువంటి ఎక్స్ప్రెషన్ని తన భార్య ముఖంలో ఎప్పుడు చూడలేదు అతను. అది రాక్షసత్వంతో పళ్ళు నూరుతూ నవ్వే నవ్వు. ఒక్కసారిగా ఆమె ఆ సన్నని బ్రిడ్జ్ మీద నుంచి పక్కకు దూకేసింది. బోస్ షూ కట్టుకోవడాన్ని మధ్యలో వదిలేసి షాక్తో వెనక్కి గంతు వేశాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా హడలిపోయి అతను తన కళ్ళని నమ్మలేక ఏం జరుగుతుందో అర్థం కాక అలా నుంచునిపోయాడు. అంతలో ఏవండి, నన్ను కాపాడండి అని పెద్దగా అరుపు వినిపించింది. వెంటనే బోస్ బ్రిడ్జ్ మీదకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బ్రిడ్జ్ అంచు మీద నుంచుని కిందకి చూశాడు. అతనికి ఆమె ఎక్కడా కనిపించలేదు. కమలా, కమలా, ఎక్కడున్నావు అని అరిచాడు. అటు నుంచి ఏ సమాధానం లేదు. కమలా, కమలా, నాకు నువ్వు కనిపించట్లేదు, ఎక్కడున్నావు నువ్వు అని మరొకసారి అరిచాడు. ఇంతలో అతనికి పెద్దగా ఏవండి 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 కాపాడండి అని ఆమె ఏడుపులు వినిపించాయి. బాధపడకు కమల, నేను వస్తున్నాను అని బోస్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి దూకబోతూ ఉండగా ఒక్కసారిగా ఆగిపోయి తనను తాను వెనక్కు లాక్కున్నాడు. కొంతసేపు జాగ్రత్తగా ఆ అరుపులు ఏడుపులను గమనించి చూస్తే అతనికి వణుకు పుట్టి ఒళ్ళంతా చల్లబడిపోయింది. అప్పటి వరకు అవి అరుపులు ఏడుపులు అనుకున్న అతనికి అవి ఏడుపులు కాదని తను వెకిలిగా నవ్వుతోందని అర్థమైంది. అది మామూలు నవ్వు కాదు, ఏడుపులా వినిపించే ఒక పిచ్చి నవ్వు. అటువంటి అసాధారణమైన సంఘటనని ప్రత్యక్షంగా చూసిన బోస్కి భయంతో రక్తం మొత్తం గడ్డ కట్టుకుపోయింది. అతనికేదో ఆపద పొంచి ఉందని అర్థమయ్యి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకొని వెనకడుగు వేసుకుంటూ బ్రిడ్జ్ మీద నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అత్యంత వేగంతో అతను వచ్చిన దారిలోనే వెనక్కి తిరిగి ఇంటి వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంట్లోకి చేరుకోగానే తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను నిద్రలేపాడు. ఆమె నిద్రలేచి కంగారుగా చెమటలు పట్టేసి ఎరుపు రంగులోకి మారిపోయిన తన కొడుకు మొహాన్ని చూసి అతనేదో ఆపదలో ఉన్నాడని అర్థం చేసుకుంది. బోస్కి మాటలు రావడం లేదు. అతనికి భయం, బాధ, పశ్చాత్తాపం అన్నీ కలిపిగట్టుగా వచ్చాయి. ఒక పక్క అతనికి ఎదురైన అనుభూతి వల్ల వచ్చిన భయం, మరోపక్క అతని భార్య అక్కడ దూకి చనిపోతుండగా చూస్తూ ఏమీ చేయలేకపోయాడన్న బాధ, పశ్చాత్తాపం అతన్ని మానసికంగా వెంటాడాయి. బోస్, ఏం జరిగింది నాన్న? నిన్ను చూస్తే ఏదో దయ్యాన్ని చూసినట్టు కంగారు పడుతున్నావు, ఏమైంది నీకు అని బోస్ తల్లి అడిగింది. తెలీదమ్మా, కమలకి ఏదో జరిగింది, తనేదో దారుణమైన పరిస్థితిలో ఇరుక్కుపోయింది, నేనేమి చేయలేకపోయాను అని ఏడ్చాడు బోస్. ఆమె బోస్ని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఇంతలో బయట పెరటి నుంచి ఏవండి, లేట్ అవుతోంది, మనం వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, లేవండి అని తన భార్య స్వరంతో పిలిచిన శబ్దం వినిపించింది. అతను వెంటనే లేచి కిటికీ నుంచి బయటకు చూశాడు. బయట తన భార్య నవ్వుతూ కనిపించింది. ఈసారి ముందులాగా చీకటిగా కాకుండా ముఖం కూడా కనిపించింది. అతను వెంటనే టైం చూసుకుంటే ప్రొద్దున 5:11 అయింది. క్షమించండి, కొంచెం లేట్ అయింది అని చెప్పింది తన భార్య. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.